తిరుమల శ్రీవారిని తెలంగాణ సిఎఫ్బిసి చైర్మన్ కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదం అందించి పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి నూతన అనుభూతి కలుగుతుందని కృష్ణమోహన్ రావు తెలిపారు. ప్రాతకాల ప్రత్యేక దర్శనంలో స్వామివారిని మా సతీమణి సుధశ్రీ మా కుమారుడు ప్రహ్లాద్ మోహన్తో కలిసి చేసుకోవడం జరిగింది. చాలా కాలం తర్వాత స్వామివారిని వారి సన్నిధానంలో గడిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నా జీవితంలో చాలా గొప్ప అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడి రాష్ట్ర ప్రజలు ఇక్కడి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకోవడమే కాకుండా ఆ భగవంతుని నేను చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి. నేను ఏదైతే ఒక ఆశయం కోసం బ్రతుకుతున్నానో ఆ ఆశయ సాధనలో భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.